నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భరతుడు నిరాహార దీక్షకు సిద్ధపడుట, శ్రీరాముడు అతనిని సముదాయించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి శ్రీరామునితో, నాయన, జన్మించిన ప్రతి వ్యక్తికి ఆచార్యుడు, తండ్రి, తల్లి అని ముగ్గురు గురువులు ఉంటారు. తల్లిదండ్రులు మొదటి గురువులు. కానీ సకల శాస్త్రములను బోధించి జ్ఞాననేత్రం ప్రసాదించిన ఆచార్యుడు తల్లిదండ్రుల కంటే శ్రేష్టమైన గురువు. రామ, నేను నీకే కాదు, నీ తండ్రికి నీ గురువునే. కనుక నీవు నా మాటను వినుము. జనులను పరిపాలించుట నీ ధర్మము. నిన్ను వేడుకుంటున్నాను, భరతుని మాటను పాటించుము అని చెప్పగా శ్రీరాముడు వశిష్ఠునితో, తల్లిదండ్రుల రుణం తీర్చుకొనుట ధర్మము. కావున మా తండ్రిగారు నాకు ఇచ్చిన ఆదేశమును నిలబెట్టెదను. నేను వనవాస దీక్షలోనే ఉంటాను అని చెప్పగా భరతుడు సుమంత్రునితో, శ్రీరాముడు అయోధ్యకు వచ్చే వరకు నిరాహార దీక్షకు పాటించి ఇచ్చటనే ఉంటాను అని చెప్పి దర్భాసనమును తెప్పించుకొని దానిపై కూర్చుండెను. పిమ్మట రాముడు భరతుణ్ణి ఓదార్చుచు, నాయనా, నీవు ఇట్లా చెయ్యరాదు. ఈ కఠోరమైన వ్రతమును మానుము, లెమ్ము. ఇచ్చట నుండి అయోధ్యకు వెళ్ళి రాజ్యాధికారమును స్వీకరించుము అని చెప్పెను. అప్పుడు భరతుడు అచ్చట ఉన్న ప్రజలతో, శ్రీరాముడికి మీరు కూడా నచ్చజెప్పండి అని అడగగా వారు, ధర్మాత్ముడైన రాముడి గురించి మాకు బాగా తెలుసు. శ్రీరాముడు పలికిన మాటలు యుక్తమే. శ్రీరాముడు తండ్రి ఆదేశమును పాటించుటకై స్థిరంగా నిలబడెను. కావున అయోధ్యకు తీసుకువెళ్ళుటకు మేము అసక్తులము అని చెప్పగా రాముడు, ఓ భరత, పౌరుల మాటలు శ్రద్ధగా ఆలకించి వాటిని అవగాహన చేసుకొనుము, లెమ్ము అని ఊరడించెను. పిమ్మట భరతుడు, ఓ మంత్రుల్లారా, పౌరుల్లారా, ఆలకించండి. రాజ్యం కొరకు నేను మా తండ్రిని ఎప్పుడూ యాచించలేదు. ఈ విషయమై నేను మా తల్లితో ఏమాత్రమూ ప్రస్తావించనూ లేదు. శ్రీరాముని వనవాస విషయము నా ప్రమేయం ఏమీ లేదు. తండ్రి చెప్పినట్లు 14 సంవత్సరాల వనవాస దీక్షను నేను పాటిస్తాను అని చెప్పగా రాముడు భరతుని మాటలకు ఆశ్చర్యపడి, భరతుడు వనవాసం చేయుటకు నేను ఇష్టపడను. కైకేయి వరములు కోరుట, తండ్రి వాటిని ఇచ్చుట యుక్తమే. భరతుడు గురించి నేను ఎరుగుదును. ఇతనిలో అన్నీ శుభలక్షణాలే కలవు. నేను 14 సంవత్సరాలు వనవాస దీక్ష ముగించుకొని భరతునితో కూడి ఈ రాజ్యమును చక్కగా పాలిస్తాను. ఓ భరత, ఇక ఆలోచించకు. కైకేయికి మహారాజు గారిచ్చిన 2 వరములను పాటిద్దాము. నేను వనవాస దీక్ష చేస్తున్నాను. నీవు కూడా అయోధ్యను పాలించు. మన తండ్రి గారికి అసత్య దోషం అంటకుండా చేయుము. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై